దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 11th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనము. సామ్ నంబర్ 31 and verse 19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క ఆశీర్వచనములో 2 సార్లు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని రాస్తున్నారు. 2 సార్లు ప్రస్తావిస్తున్నారంటే ఇది ఖచ్చితము. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న నీవు, దేవుని ఆశ్రయిస్తున్న నీవు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన నీకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, God has put lot of goodness in our life. Let me read this in English. Oh, how great is thy goodness, which thou hast laid up for them that fear thee, which thou hast wrought for them that trust in thee before the sons of men. In other translation it says, oh, how great is your goodness, which you have laid for us. ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు ఏమి కోరుతున్నాడండి? ఆయన ప్రజలైన మనము గొప్పగా ఉండాలని. మన చదువుల్లో గొప్పగా ఉండాలి, మన ఉద్యోగంలో గొప్పగా ఉండాలి, మన బిజినెస్లో గొప్పగా ఉండాలి, మన కుటుంబంలో గొప్పగా ఉండాలి, మన మినిస్ట్రీలో గొప్పగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు మన కొరకు దాచించిన మేలును మనము క్యాప్చర్ చేయడం నేర్చుకోవాలి. అది మనము పొందుకోవడం నేర్చుకోవాలి. భక్తి అంటే ఏంటనుకుంటున్నారండి? దేవుడు మన కొరకు సిద్ధపరిచినది మనము క్యాప్చర్ చేయడమే, మనము స్వాధీనపరచుకోవడమే. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మన పట్ల, మన కొరకు ఆయన ఉన్న ఉద్దేశంలో సమాధానకరమైనవి, హానికరమి కావు. God has prepared good things for you and we have to learn how to receive them. हिंदी में पढ़ेंगे भजन संहिता 31st chapter और 19th वचन पढ़ रहे हैं. तेरी भलाई क्या ही बड़ी है, जो तूने अपने डरवैयों के लिए रख छोड़ी है और अपने शरणागतों के लिए मनुष्यों के सामने प्रकट भी की है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. जो लोग परमेश्वर का भय मानते हैं, परमेश्वर के भय मानते हैं, प्रभु कहते हैं कि तेरी भलाई क्या ही बड़ी है. परमेश्वर आपके लिए भलाई सोचते हैं. आपका परमेश्वर आपके लिए भलाई सोचते हैं, बुराई नहीं. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు దాచిపెట్టిన మేలు హాని కాదండి, నష్టము కాదు, మేలు మనకు పెడుతున్నాడు దేవుడు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము నిరుత్సాహ పరిస్థితిలో ఉండకూడదు. మనము దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఎలాగ మనం పొందుకోవాలో దాని కొరకు మనం కృషి చేయాలి, లేక దాని యొక్క మార్గాన్ని తెలుసుకోవాలి. అప్పుడు దావీదు చెప్పినట్టు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కింపబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవు మా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభా. ఇది మేము గ్రహింపక ప్రభా, ఉన్న దాంట్లోనే ప్రభా, చిన్నగా ఉండుటకు ప్రభా నాయన, మేము నాయన తండ్రి ప్రభా నిర్ణయిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను ప్రభా. నీవు మా కొరకు ఏర్పరిచిన ఆ గొప్పతనంలోకి మేము నడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను.
అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన మంచి జాబ్స్తో వారిని తృప్తిపరచడానికి స్తోత్రం చేస్తున్నాను. బిజినెస్ చేసిన వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో కూడా మీ సహాయం మీ తోడుకే స్తోత్రంలో చరిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చదువుకున్న బిడ్డలు దీవించి ఆస్వాదించమని వారు చదువంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిట్టం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా తండ్రి నాయన. భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసి ఇశ్రాయేల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధం తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండును గాక ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.